నమస్తే అందరికీ. ఈరోజు నేను ధ్యానం ఎలా చేయాలో చెప్తాను. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి, బుద్ధుడిది. పత్రిజీ సార్ దానికి ధ్యాన గురువు. హైదరాబాద్ కర్తాల్లో పెద్ద పిరమిడ్ ఉంది. అక్కడ ధ్యాన మహాచక్రం అని జరుగుతుంది డిసెంబర్ 21 నుంచి 30 వరకు. అక్కడికి వెళ్తే ధ్యానం ఏంటి అసలు అనేది తెలుస్తుంది తెలియని వాళ్ళకి. అయితే ధ్యానం ఎలా చేయాలి అంటే స్పెట్స్ ఉంటే స్పెట్స్ ఉండకూడదు. చేతులు రెండు ఇలా క్లోజ్ చేసుకోవాలి. కాలు మీద కాలు వేసి క్రాస్ చేసుకోవాలి. మీకు కంఫర్టబుల్గా ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏ టైంలో అయినా ధ్యానం చేయవచ్చు. మీకు కంఫర్టబుల్గా చూసుకోండి. ధ్యానానికి ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఎప్పుడు ఏ టైంలో మనకి ప్రశాంతంగా పని అయిపోయి అప్పుడు ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు 24 అవర్స్లో ఎప్పుడైనా చేయొచ్చు. రెండు కళ్ళు మూసేసి మనకి ఉశ్వాస నిశ్వాస అంటారు. మనకి శ్వాస సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాసని గమనించడమే ధ్యానం. రిలాక్స్గా కూర్చొని ఏ మంత్రము చెయ్యొద్దు, ఏ జపము చెయ్యొద్దు, మనసులో ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవద్దు. ప్రశాంతంగా మీకు జరుగుతున్న శ్వాసని గమనించాలి. కళ్ళు మూసేసి మీకు జరుగుతున్న శ్వాసనే గమనించండి. సహజంగా జరుగుతున్న శ్వాసని లోపలి దాకా ఎక్కడికి వెళ్తుంది, బయటికి ఎలా వస్తుందని శ్వాస మీదే గమనిక ఉండాలి. అప్పుడు మీరు ఒక 5 minutes 10 minutes అయిపోయాక సహజంగా మీ లోపలికి వెళ్తున్న విశ్వశక్తి మీరు గమనిస్తారు. ఆ చైతన్య శక్తి అణువణువు లోపలికి వెళ్తూ ఉంటుంది. అది గమనిక మీకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు తెరవకూడదు. ఏమైనా కలర్స్ కనిపిస్తున్నా, ఏమైనా బాడీలో స్పందన అనిపిస్తున్నా ఏమీ అవ్వదు, భయపడకండి. ప్రశాంతంగా ఆ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. రెండు కళ్ళు మూసేసే ధ్యానం చేయాలి. కళ్ళు తెరిస్తే అది ధ్యానం అవ్వదు. ప్రశాంతంగా రిలాక్స్గా మీకు అనిపిస్తూ ఉంటుంది. ధ్యానం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. మనము గుడికి వెళ్తేనే, దైవానికి పూజలు చేస్తేనే మనకి అనుగ్రహం ఇస్తాడు అని అనుకుంటాము. కానీ మన లోపల ఒక దైవశక్తి ఉంది. మనల్ని నడిపిస్తున్న దైవశక్తి ఎవరు, మన శ్వాస ఎవరు అని తెలుసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. శ్వాసే గురువు. శ్వాస ఉంటేనే కదా శివుడు, శ్వాస లేకపోతే శవమే కదా. అందుకని శ్వాసని పట్టుకోవాలి. అలా మీకు కుదిరినప్పుడల్లా ధ్యానం చేసుకోవచ్చు. రోజుకి 2 సార్లు ధ్యానం చేయండి. మాస్టర్స్